హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోలో మీకు పాలి బీచ్ చూపించబోతున్నాను. నేను పాలి బీచ్ మనకు పాలి అనే విలేజ్లో ఉంది. ఇది మీరాబాండ్ సిటీలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ ఐలాండ్. ఈ బీచ్కి రావడానికి మనకు 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి మార్వే బీచ్ నుంచి మనోరి క్రీక్ త్రూ రావాలి. ఇంకోటి మీరాబాండ్ నుంచి బస్ త్రూ కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ త్రూ అయినా రావచ్చు. మేమైతే 2 వీలర్లో స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మనకి పాలి విలేజ్ చేరుకోగానే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ మనకి కనిపిస్తాయి. ఈ విలేజ్లో అందరూ మత్స్యకారులేనండి. ఎవరి ఇంటి ముందు చూసినా కానీ ఎండు చేపలు ఎండు రొయ్యలు ఆరేస్తున్నాయండి. ఇప్పుడు విలేజ్లోకి ఎంటర్ అయ్యాక మనము బీచ్కి దగ్గర అవుతున్న కొద్దీ ఇలాంటి హెయిర్ లూప్ టర్న్ ఒకటి వస్తుందండి. ఇక్కడ నుంచి మనం బీచ్ని చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 4:30 అవుతుంది. సన్సెట్, ఆ సముద్రం బోట్స్ అన్నీ ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తున్నాయి. సమ్మర్ కాబట్టి ఎండ అయితే దంచేస్తుందండి. 4:30కి కూడా ఎదురుగా కనపడుతున్న సన్సెట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సూర్యకిరణాలు సముద్రం మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంటాయండి. ఆ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. చెప్పడానికి అయితే ఇంకా మాటలు ఇవ్వండి. ఆ వ్యూని మీరు డైరెక్ట్గా చూస్తేనే బాగా ఎంజాయ్ చేస్తారు వీడియోస్ కన్నా. మనకి ఇక్కడ నుంచి పాలి బీచ్ తీరం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే తీరం వెంబడి మొత్తం సిమెంట్ గచ్చులాగా ఏర్పాటు చేసుకున్నారండి వీళ్ళు. ఆ గచ్చు మీద వీళ్ళు వేటకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి చేపలు, రొయ్యలు అయితే ఆరబెడతారు. ఇలాగా ఎదురుగా చూడండి ఫ్రెండ్స్, ఆరబెట్టిన వాటిని ఒక సంచుల్లో మొత్తం నింపేసి వాటిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నారు. పాలి బీచ్లకి ఎంటర్ అవ్వడానికి ఇలాంటి గచ్చు మార్గాలే ఉన్నాయండి. దీనికి ప్రత్యేకమైనటువంటి దారి అయితే ఏమీ లేదు. వీటి మధ్య నుంచి మనం వెళ్ళాలి. మనం బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది పాలి బీచ్. ఈ బీచ్లో ఈరోజు ఈ మత్స్యకారుల హడావిడి ఎక్కువగా ఉందండి. చూడండి, చాలా బోట్లు అయితే బయటకు వెళ్ళి వచ్చేసాయి. బీచ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కాకపోతే మనకి ఈ చేపల స్మెల్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తప్పించి మనకి బీచ్ అంతా అయితే ప్రశాంతంగా ఉంటుంది. జనాల హడావిడి, క్రౌడ్ అలాంటిది అయితే ఏమీ లేదండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బీచ్ ఆపోజిటే మనకి పాలి రిసార్ట్ కూడా ఉంటుంది. అందులో పక్కనే ఫ్రెష్గా ఒక బోట్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అందులోంచి బాక్సుల్లో చేపలు కూడా తీసుకెళ్తున్నారు. వాటిలో నుంచి అన్ని రకాలని సార్ట్ అవుట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం క్లీన్ కూడా చేస్తున్నారు వాళ్ళు. పాలి రిసార్ట్ అండ్ వాటర్ గేమ్స్ గురించి అయితే మీకు ఇంకొక వీడియో చేస్తాను ఫ్రెండ్. అది రిసార్ట్ కూడా కలిపినట్లయితే ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బీచ్ అయితే చాలా పెద్దదండి. 100కు పైగా బోట్స్ అయితే కనిపిస్తున్నాయి మొత్తం తీరం వెంబడి. వీటిలో చిన్న సైజ్ బోట్ నుంచి 2 అంతస్తుల ఎత్తు వరకు ఉండేటువంటి పెద్ద పెద్ద బోట్స్ కూడా ఉన్నాయండి. దూరంగా ఉన్నాయి కాబట్టి మీకు వాటి సైజ్ అనేది సరిగ్గా తెలియడం లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను వాటిని దగ్గర నుంచి షూట్ చేసి పెడతాను. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మన పాలి బీచ్. నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి రావాలి అనుకుంటే ఒక రోజు ఉండేలా స్టే చేయండి. మీకు రిసార్ట్లో రూమ్స్ కూడా ఇస్తారు. బీచ్ అండ్ రిసార్ట్ 2 కవర్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకునేది రండి ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల కూడా చూడటానికి మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి.